అందరికీ ఇది నా మార్నింగ్ మినీ వ్లాగ్. మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఏం చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ మార్నింగే 4:30 లెగుస్తాను. కార్తీక మాసం కదా, నార్మల్ టైంలో అయితే 5:30కి లెగుస్తాను. ఫస్ట్ మా స్ట్రీట్లో లేచిన వెంటనే మా స్ట్రీట్లో ఒకరికి పారిజాతం పూలు పోస్తాయి. ఫస్ట్ అవి ఏరడానికి అయితే వెళ్తాను. అవి కింద పడినవే కదా, మనం తెంపుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మా చెట్టు పువ్వులు. 4:30 కదా, చూసారా ఇంకా మొగ్గల్లాగే ఉన్నాయి, ఇంకా ఏడలేదు. అలానే మనం 6 వరకు ఉంచామనుకోండి, ఎవరొకరు ఏరుకెళ్ళిపోతారు. ఇంకా ఎప్పుడు కూడా చామంతి పూలు ఉండేవి, ఈరోజు తెచ్చుకోలేదు, నిన్న మర్చిపోయాము. అందుకే ఇంట్లో తులసి చెట్టు ఉంటే తులసి దళాలు తెంపాను. అంటే పూజించిన చెట్టు వేరు, ఈ చెట్టు వేరు. పూలు కట్ చేసిన తర్వాత ఇంకా సింక్లో ఏమైనా గిన్నెలు ఏమైనా ఉంటే అవైతే క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా కూడా రోజు పూజ చేసే ముందైతే ఇలా మాప్ పెట్టుకుంటాను. నాకు అలా ఎప్పటికప్పుడు నేను ఈవినింగ్ పెడతాను, మళ్ళీ మార్నింగ్ కూడా పెడతాను. తులసి మొక్క దగ్గర కూడా రోజు పెడతాను ముగ్గు. 4:30కి లెగిస్తే ఈ పనులు ఇవన్నీ అయ్యేసరికి అయితే 5:45 అలా అయితే అవుతుంది. అప్పుడు మాల్ కూడా క్లీన్ చేసుకొని దీపారాధన అది చేసేసరికి అయితే 6:15 అలా అయితే అయిపోతుంది. అప్పుడు ముందుగా టీ పెట్టుకొని తాగి అప్పుడు పిల్లలకి క్యారేజర్ అయితే రెడీ చేస్తాను. పిల్లలకి జడలు వేసేసి అప్పుడు ఏం కర్రీ వండాలో ఆలోచించుకొని అప్పుడు కాయగూరలు కట్ చేస్తాను. ముందు రోజు ప్రిపేర్ చేయను, అప్పుడే కట్ చేసి అప్పుడే వండుతాను. ఇంకా ఈరోజు బుధవారం కదా, ఎవ్రీ బుధవారం కూడా బయట అక్కడ క్లీన్ చేసుకుంటాము. 10 o'clock చేసి బయట అవన్నీ కూడా క్లీన్ చేసి మధ్యాహ్నం లంచ్ తిన్నాను. ఇంకా మార్నింగ్ ఏం తిన్నాను, మధ్యాహ్నం లంచే. ఈరోజు నాకు కర్రీ వచ్చేసి బరబట్టి కర్రీ అయితే చేసుకున్నాను. ఇది నా మినీ వ్లాగ్.